అందరూ కూర్చోండి, మాట్లాడి సిద్ధంగా ఉండండి. అందరూ అవకాశం ఇస్తున్నారు, మాట్లాడిన అందరూ కూర్చోండి. అందరూ కూర్చోండి. మన యొక్క విశేషం మైక్ ఆన్ చేయండి. వానపల్లి గ్రామానికి వచ్చేసి వానపల్లి గ్రామానికి పవిత్రం చేసినటువంటి మహానుభావుడు శేఖర్ భారతి స్వామివారికి శతకోటి వందనాలు. స్వామివారు మన గ్రామానికి వచ్చేసి మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇటువంటి ఒక సదవకాశం మన గ్రామానికి వస్తుందని మనం ఏనాడు ఊహించలేటువంటిది. అటువంటి అంత మహత్వ అవకాశం మనకి ఇచ్చి మనల్ని ఆశీర్వదించినందుకు స్వామివారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్వామివారు అభిభాషణ చేస్తారు, మనకు ఉద్దేశించి మాట్లాడతారు. అందరూ సెల్ ఫోన్ ఆఫ్ చేయండి, సెల్ ఫోన్లో రికార్డ్ చేయడం మానేయండి. దయవచ్చి సెల్ ఫోన్ ఆఫ్ చేయండి, సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. వాటి రోజున మీ అందరి యొక్క అత్యంత భక్తిపూర్ణమైనటువంటి ప్రార్థనతో ఈ వానపల్లి గ్రామానికి చేశాము. విశేషంగా ఇక్కడ గ్రామదేవతగా ఉండి అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నటువంటి పట్టాలమ్మ స్వామి దర్శనం చేసి తదనంతరం నూతనంగా నిర్మింపబడి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో స్వామి యొక్క దర్శనం చేశాం. విశేషంగా దీని యొక్క కుంభాభిషేకం, ఈ దేవస్థానం యొక్క ప్రతిష్టా కుంభాభిషేకం కంటే ముందు దీని యొక్క శిలాన్యాసం అప్పుడు, దీని కుంభాభిషేకం అప్పుడు విశేషంగా మా ప్రీతిపాత్రైనటువంటి నేమాని భాస్కర్ గారు, ఆయన సహోదరులు వాళ్ళందరూ కూడా శృంగేరికి వచ్చి విశేషంగా ఈ దేవస్థానానికి ఆశీస్సులని పొంది ఈ దేవస్థానం యొక్క నిర్మాణం, ప్రతిష్టా కుంభాభిషేకం కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా జరిపించారు. ఆ భగవంతుడి యొక్క విశేషమైనటువంటి సాన్నిధ్యం ఆ దేవస్థానానికి వెళ్ళినప్పుడు దాని యొక్క అనుభవం మనకి చక్కగా అక్కడ ఆ సాన్నిధ్యం మనకి తెలుస్తూ ఉన్నది. అంత చక్కటి ఒక కార్యాన్ని, శాశ్వతంగా ఉండేటటువంటి ఒక కార్యాన్ని మీరందరూ కూడా విశేషంగా చేయించారు. ఆ స్వామి యొక్క సాన్నిధ్యం ఇక్కడ వచ్చింది. విశేషంగా ఒక కాలంలో ఎంతోమంది ఆస్తికులు అందరూ ఇటువంటి గ్రామాల్లో విశేషంగా నివసిస్తూ ఉండేవారు. అయితే తర్వాత కాలంలో ఆ ఉద్యోగాలు, ఆయా వృత్తుల నిమిత్తంగా అందరూ కూడా బయటికి ఎక్కడెక్కడికో వెళ్ళవలసినటువంటి అవసరం అంతా కూడా వచ్చింది. అటువంటి పరిస్థితి అనేది వచ్చింది. అయినప్పటికీ ఒక్క విషయం ఏమిటి అంటే, మనం ఉద్యోగ నిమిత్తంగా, ఏదో పనుల నిమిత్తంగా ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా మన ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి గ్రామాలని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆ గ్రామాలను చక్కగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని పనులున్నా సరే, ఏమున్నా సరే మనం మన గ్రామానికి వెళ్ళాలి. మన గ్రామంలో ఉండేటటువంటి భగవంతుడిని ఆరాధించాలి. విశేషంగా ఆ దేవస్థానాల్లో, గ్రామాల్లో ఉండేటటువంటి దేవస్థానాల్లో చక్కటి పూజ ఉత్సవాలన్నింటినీ కూడా చక్కగా నిర్వహించుకోవాలి. ఆ గ్రామాలని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా అక్కడికి వస్తూ ఉండాలి. ఎందుకంటే మన పూర్వీకులు అందరూ కూడా జీవించినటువంటి ఒక ప్రదేశం కాబట్టి ఈ గ్రామాలు, ఇక్కడ దీన్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. విశేషంగా ఇందాక చెప్పినట్టుగా ఈ దేవస్థానం, వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానాన్ని నూతనంగా చక్కగా ఇక్కడ నిర్మించడం, తద్వారా ఈ ప్రదేశంలో, ఈ గ్రామం, ఈ ప్రాంతంలో ఒక విశేషమైనటువంటి ధార్మిక చైతన్యం యొక్క జాగృతికి ఇంకా ఒక విశేషమైనటువంటి అవకాశం
దీని ద్వారా ఏర్పడుతూ ఉన్నది. ఈ దేవస్థానం యొక్క నిర్మాణం ద్వారా భగవత్ సాన్నిధ్యం ఇక్కడ రావడం వల్ల భగవద్ అనుగ్రహాన్ని ఇంకా అధికంగా పొందేటటువంటి ఒక అవకాశం ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా లభించడం అనేది చాలా విశేషమైనటువంటి విషయం. ఇదే రకంగా నిరంతరం అందరూ కూడా ఈ ధార్మికమైనటువంటి వాతావరణాన్ని పరంపరగా మనం ఏ హిందూ ధర్మాన్ని అయితే సనాతన హిందూ ధర్మాన్ని అయితే మనం అనుసరించుకుంటూ వస్తున్నామో, ఆచరిస్తూ వస్తున్నామో, ఈ ధర్మ మార్గాన్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుకోవాలి. మనకి ఎన్ని పనులున్నా కూడా, ఏ వ్యవహారాలు ఏమున్నా కూడా ఈ ధర్మాన్ని ఆచరించడం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని పెట్టుకోవాలి జీవితంలో. తద్వారా ఈ ధర్మాన్ని ఆచరించి కృతార్థులు కావాలి. దీని యొక్క గొప్పతనం, మనం ఎంత గొప్ప పరంపరలో పుట్టాం, ఎంత గొప్ప పరంపరని అనుసరిస్తూ ఉన్నాం అనేటటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకొని ఈ హిందువుగా జీవించడం, పుట్టడం, జీవించడం అనేది ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి అదృష్టం వల్ల మాత్రమే మనకు లభించింది. కాబట్టి ఇటువంటి గొప్ప సనాతన హిందూ ధర్మ పరంపరలో మనం పుట్టాం కాబట్టి దీన్ని చక్కగా సార్థకం చేసుకొని కృతార్థులు కావాలి. ఈ మార్గాన్ని చక్కగా అనుసరించి భగవద్ అనుగ్రహాన్ని పొంది కృతార్థులు కావాలి. అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే, మనము ఈ మార్గాన్ని చక్కగా ఆచరించాలి, దీని గొప్పతనం చక్కగా తెలుసుకోవాలి. అదే రకంగా మన పిల్లలకు కూడా నేర్పించాలి. మన పిల్లలకి ఊరికే మేము పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాం, లేదా లక్షల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాం, తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, ఎక్కడెక్కడో విదేశాల్లో ఉంటున్నారు, ఎక్కడో ఉంటున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, నెల ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారు. ఇదంతా ఉంటే సరిపోదు. ఎందుకంటే ఈ రకంగా మనం ఎంత పెద్ద చదువులు చదువుతున్నా, ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా కూడా అదంతా ఈ శరీరంలో మనం ఉన్నంత వరకు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. కానీ ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు మన ధర్మం మనకి సూచించినటువంటి ఏ ఆచరణలైతే మనం చేసి ఉంటామో, తద్వారా ఏ పుణ్యాన్ని అయితే మనం సంపాదించుంటామో ఆ పుణ్యం ఒక్కటి మాత్రమే మనం వెళ్ళేటప్పుడు మనతో పాటు వస్తుంది. అది తప్పించి మిగతావన్నీ కూడా ఇక్కడ మనం మిగతావన్నింటినీ కూడా మనం వదిలిపెట్టేయాల్సి వస్తుంది. ఏం సంపాదించాలి, ఇక్కడ బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, చక్కగా కోట్లు సంపాదించాలి, అదంతా వాస్తవమే. కానీ దాన్ని దేనికోసం వినియోగించాలి? ధర్మాచరణ కోసం వినియోగించాలి, మంచి పనుల కోసం వినియోగించాలి. ఒక భగవత్ కార్యం జరుగుతోంది, దానికోసం వినియోగించాలి. భగవత్ సేవ కోసం, గురుసేవ కోసం, గోసేవ కోసం, సమాజ సేవ కోసం మనం సంపాదించినటువంటి దాన్ని వినియోగిస్తే అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ సంపద పుణ్యంగా మారుతుంది. అందుకే శాస్త్రంలో ఒక ఉపాయం చెప్పారు. మన దగ్గర ఉన్నటువంటి సంపదని మనం ఇందాక చెప్పినట్టుగా ఇక్కడి నుంచి ఇంకో లోకానికి వెళ్ళేటప్పుడు వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఒక ఉపాయం ఉంది, మనం ఇంకో లోకానికి వెళ్ళేటప్పుడు కూడా మన దగ్గర ఉన్నటువంటి సంపదని మనతో పాటు తీసుకెళ్ళాలంటే దానికి ఒక ఉపాయాన్ని శాస్త్రంలో చెప్పారు. ఏమిటి అని అంటే, ఇప్పుడు చెప్పినట్టుగా మంచి పనుల కోసం ఈ సంపత్తుని వినియోగం చేయాలి. ఇక్కడి నుంచి మన దగ్గర ఉన్నటువంటి సంపదని ఇలాగే తీసుకెళ్ళడం అనేది అది సాధ్యమయ్యే పని కాదు. కానీ దీన్ని కనుక పుణ్య కార్యాల కోసం, మంచి కార్యాల కోసం వినియోగం చేస్తే ఇదే సంపత్తు పుణ్యంగా మారుతుంది. ఆ పుణ్యంగా మారినటువంటి ఈ సంపత్తుని ఎక్కడికైనా మనం తీసుకెళ్ళచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా అది మనతో పాటు వస్తూ ఉంటుంది. మన యొక్క తర్వాత భవిష్యత్తుని అదే నిర్ణయిస్తుంది. మన భవిష్యత్తు మనం ఎక్కడికి వెళ్ళాలి, మనకి ఎలాంటి జన్మ రావాలి, ముందు ఎలాంటి ఫలం మనకి రావాలి అనేటటువంటి అన్ని విషయాల్ని మనం చేసినటువంటి పుణ్యమే నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ సంపాదన ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా ఉండాలి మనిషికి. కానీ దాంతోపాటు దీన్ని సద్వినియోగం చేయాలి. సద్వినియోగం చేసి సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసినప్పుడు మాత్రమే దానికి సార్థకం అనేది కలిగింది. కాబట్టి ఇటువంటి ధర్మాచరణ అనేది మనిషికి ఎంతో ఆవశ్యకమైనటువంటిది. కాబట్టి ఈ ధర్మ మార్గాన్ని అనుసరించి కృతార్థులు కావాలి. ఇటువంటి ధర్మాన్ని ఉద్ధరించడానికే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు 1200 సంవత్సరాల పూర్వం మన భారతదేశంలో అవతరించారు. ఈ ధర్మాన్ని ఉద్ధరించారు. అందరికీ కూడా ఒక ధార్మికమైనటువంటి మార్గాన్ని చూపించారు.
ఇవాటి రోజున ఇటువంటి దేవస్థానాన్ని, ఇటువంటి ధర్మాచరణని, ధార్మిక వాతావరణాన్ని మనం చూస్తున్నాము అంటే దానికి కారణం జగద్గురు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు అవతారం చేసి ఈ ధర్మాన్ని పునరుద్ధరించారు. కాబట్టే ఇవాటి రోజున ఇవాటికి కూడా ఈ ధర్మం అనేది ఇంత దృఢంగా నిలబడి ఉన్నది. దీన్ని మనందరం కూడా ఆచరిస్తూ ఉన్నాం. కాబట్టి శంకర భగవత్పాదాచార్యుల వారిని ప్రతి క్షణం మనందరం కూడా ప్రతి ఒక్క సనాతన ధర్మ అనుయాయి శంకరాచార్యుల వారిని, ఆదిశంకరాచార్యుల వారిని నిరంతరం స్మరించాలి. ప్రతి ఒక్క గ్రామంలోనూ శంకరాచార్యుల వారికి ఎలాగైతే ఒక దేవస్థానం, ఒక దేవుడి సన్నిధి అని ఉంటుందో అదే రకంగా శంకరాచార్యుల వారికి కూడా ఒక సన్నిధి అనేది ఉండాలి. ప్రతి చోట, ప్రతి ఇంట్లోనూ శంకరాచార్యుల వారికి ఒక చిత్రపటమో, విగ్రహమో ఏదో ఒకటి ఉండాలి. వారు చూపించినటువంటి మార్గాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుసరించాలి. వారి ఉపదేశాలు ఇవాటి కాలంలో మన యొక్క జీవితానికి ఎంతో అవసరం. శంకరాచార్యులు వారు చేసినటువంటి ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక చక్కగా మనం అర్థం చేసుకుంటే ఇవాటి రోజున మనం చూస్తూ ఉన్నటువంటి ఎన్నో సమస్యలు వీటన్నిటికీ కూడా తప్పకుండా మనకి దాంట్లో పరిష్కారం అనేది లభిస్తుంది. శంకరాచార్యులు వారు ఏ ఉపదేశాలను అయితే చేశారో ఆ ఉపదేశాన్ని అదే విధంగా మనం అనుసరిస్తే అన్ని సమస్యలకి దాంట్లో మనకి పరిష్కారం అనేది లభిస్తుంది. అటువంటి ఉపదేశాన్ని 1200 సంవత్సరాల పూర్వమే శంకరాచార్యులు వారు చేశారు, ఈ ధర్మాన్ని ఉద్ధరించారు. కాబట్టి శంకరాచార్యుల వారి ఆ చిత్రపటం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ప్రతి ఒక్కరూ శంకరులు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించాలి. తద్వారా ఈ జన్మని సార్థకపరుచుకోవాలి. అదేవిధంగా శంకరాచార్యుల వారి జయంతి వైశాఖ శుక్ల పంచమి రోజు శంకరాచార్యుల వారి జయంతి వస్తుంది. ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పంచమి రోజున వస్తుంది. అది ఆ జయంతి ఉత్సవాన్ని కూడా చక్కగా మనం ప్రతి చోట ఆచరించాలి. ఎలాగైతే రామనవమి, కృష్ణాష్టమి, శివరాత్రి, నవరాత్రి, వినాయక చవితి వీటన్నింటినీ కూడా మనం ఆచరిస్తూ ఉంటాము, చక్కగా వైభవంగా ఆచరిస్తాము. అదేవిధంగా శంకరాచార్యుల వారి జయంతిని కూడా మనం ప్రతి ఒక్క ఇంట్లోనూ, ప్రతి ఒక్క గ్రామంలోనూ శంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాన్ని మనం చక్కగా ఆచరించుకోవాలి. శంకరులు చూపించినటువంటి ఆ మార్గాన్ని ఇంకా మనం అందరికీ తెలియజేసి మనం కూడా ఆచరించి కృతార్థులు కావాలి అనే విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. విశేషంగా శంకరాచార్యుల వారు ఈ భారతదేశంలో సనాతన ధర్మం నిరంతరం ప్రచారంలో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో 4 ఆమ్నాయ పీఠాన్ని స్థాపించారు. 4 దీపుల్లోనూ అందులో సంపూర్ణమైన దక్షిణ భారతదేశానికి ఒక పీఠాన్ని శృంగేరి క్షేత్రంలో స్థాపించారు. ఆ పీఠంలో శారదాంబ వారిని ప్రతిష్టాపించి ఈ పీఠాన్ని స్థాపించారు. కాబట్టి దీనికి శారదా పీఠము అనేటటువంటి నామధేయం ప్రాచీన కాలం శంకరాచార్యుల వారి కాలం నుంచి వచ్చింది. అదేవిధంగా ఈ పీఠంలో శంకరాచార్యుల వారి యొక్క కాలం నుంచి అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపర సాగుతూ ఉన్నది. ఈ పరంపరలో 36వ అధిపతులు మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ మహాస్వామి వారు ఈ ప్రస్తుతం ఈ పీఠంలో అధిపతులుగా ఉంటూ విరాజమానులు అనుగ్రహిస్తూ ఉన్నారు. వారి యొక్క అనుగ్రహంతో ఈ యాత్రలో వాటి రోజున మేము ఆరంభంలో చెప్పినట్టుగా మీ అందరి యొక్క అత్యంత భక్తిపూర్ణమైనటువంటి ప్రార్థనతో కొంతసేపు ఈ ప్రాంతంలో యాత్ర చేస్తున్నటువంటి ఈ సందర్భంలో కొంతసేపు అయినా ఈ గ్రామానికి రావాలి, ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి మీ అందరికీ కూడా ఆశీర్వాదం చెయ్యాలి అనే సంకల్పంతో వాటి రోజున ఇక్కడికి వచ్చాం. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమణేశ్వరుల యొక్క మరియు మా గురువర్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక. తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈ గ్రామం, ఈ ప్రాంతం ఇదంతా కూడా చక్కగా భగవద్ అనుగ్రహంతో సుభిక్షంగా ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండుగాక. విశేషంగా ఈ సనాతన ధర్మం చక్కగా వర్ధిల్లుగాక. అందరిలోనూ ఒక విశేషమైనటువంటి ధార్మిక చైతన్యం ఇతోపి అధికంగా కలిగి అందరికీ కూడా సకల శ్రేయస్సు లభించుగాక అని ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. విశేషంగా భాస్కర్ గారికి, నెల భాస్కర్ గారికి, ఆయన సహోదరులు వారందరికీ కూడా ఆయన పరివారానికి అందరికీ ఈ సందర్భంలో మా ఆశీర్వాదాలు తెలియజేస్తూ అందరికీ మరొక వారు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈ భాషణాన్ని పార్వతీ